నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుండు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళా, చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఎందుకు అలా ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను, మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమని నా బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములను, మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం, మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం, ఇవాళ మెడికల్ కాలేజ్ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు మా మధు, లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చిండ్రు, అన్న ఇవన్నీ ప్రకటించని. అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికో 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం. 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా, బంజరు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. కట్టింది కుప్ప కూలింది. ఎవరు వెనకడికి కూడా పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా దూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే
నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఏం మనం కాలొంకరనా కన్నొంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్తత తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్ళకు పంపించారు. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వస్తారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరులు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలు నేను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను చాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? నాకేం అవసరం ఉంది? ఇవాళ 1300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలని నేను ప్రయత్నం చేస్తే 1300 ఎకరాలు కూడా భూసేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులలో ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ కడితే రైతులు మునగలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా? పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపూరాలు 3 సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పోయి ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధను దింగమిగుంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా? నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా? జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం, నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది.
అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళ కట్టబెడుతున్నారు. పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణం